ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గానికి సంబంధించిన తాండ్రా గ్రామంలో సర్పంచ్ ఎన్నికల క్యాంపెయిన్ రసవత్తరంగా కొనసాగుతుంది. ఇప్పటికే తాండ్రా గ్రామానికి సీఎం రేవంత్ రెడ్డి 5 కోట్ల నిధులు కేటాయించి హైస్కూల్ నిర్మించేందుకు కృషి చేశారు. అలాగే ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఆశాదీప్ రెడ్డి తన సొంత నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెబుతున్నారు. సీఎం చదువుకున్న తాండ్రా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ పదవిని గిఫ్ట్ గా ఇస్తామని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఆశాదీప్ రెడ్డితో మా ప్రతినిధి రహీం ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో సర్పంచ్ల హోరాహోరీ నడుస్తుందని చెప్పవచ్చు. అదే రీతిలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని చూసినట్లయితే నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం తాండ్రా అనే గ్రామంలో మనం ఇప్పుడు ఉన్నాము. తాండ్రా అనే గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఇక్కడ చదువుకున్నారు. దాదాపు ఒక 5 కోట్లు కూడా ఈ యొక్క గ్రామంలో ఒక స్కూల్కి కూడా శాంక్షన్ చేశారు. ఆ ఒక స్కూల్ పనులు కూడా పూర్తవుతున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ నుంచి బలపరిచిన అభ్యర్థి ఆశాదీప్ రెడ్డి మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గ్రామంలో ఎలా ఉంది బ్రదర్? ముందుగా ఆల్ ద బెస్ట్. ఏదైతే ఈ యొక్క తాండ్రా అనే గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు బలపరిచిన అభ్యర్థిగా ఉన్నారు, ఎలా ఉంది గ్రామంలో అసలు? ఈరోజు మనం చూస్తే కాంగ్రెస్ పార్టీ చేసిన పనుల మీదనే జనాలకి ఒక నమ్మకం అనేది ఏర్పడింది. ఇంకా కొత్తగా నువ్వు కాంగ్రెస్ పార్టీ ఇది చేస్తుందని చెప్పని అవసరం లేదు. రైతు మొన్న రుణమాఫీ అనేది టీఆర్ఎస్ గవర్నమెంట్ అయితే చేయలేదు. 10 ఏళ్ళు పాలించింది. జనాలను ఇవాళ చేస్తా రేపు చేస్తా అని చెప్పి మోసమే చేసింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేయలేదు. 2 సంవత్సరాలు రుణమాఫీ చేసింది. 2 సంవత్సరాల్లోనే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది, రేషన్ కార్డులు ఇచ్చింది, సీసీ రోడ్లు ఇచ్చింది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఇచ్చింది. ఇప్పుడు మా ఊరికి అయితే స్కూల్ కూడా ఇచ్చింది. ఇన్ని గణం ఇచ్చినందుకు జనాలకైతే ఆ నమ్మకం అనేది తప్పకుండా గట్టిగా నిలబడ్డది. ఈరోజు ఇంటింటికి మేము పోతుంటే ప్రజలు కూడా మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. మీలాంటి ఈ ప్రభుత్వం మాకుంటే మా ఊరు బాగుపడుతుంది అనేది వాళ్ళ కోరిక. అదేవిధంగా మేము కూడా రేపు పొద్దున గెలిచాక ఊరిని ఇంకా అభివృద్ధి చేసుకోవాలనేది మా కోరిక. గ్రామంలో మనం కొంతమందితో కూడా కలిసాము, వాళ్ళతో మాట్లాడాము. అయితే ముఖ్యంగా మీరు ఇప్పటి వరకు అంటే నార్మల్ సర్పంచ్గా ఇప్పుడు పోటీ చేస్తున్నారు, కానీ ఇంతకు ముందుకే కొన్ని సీసీ రోడ్లు కావచ్చు, ఎస్సీ కమిటీ హాల్ కావచ్చు, ఇలాంటివి ఎన్నో చేశారంట. అంటే ఎలా అంటే సర్పంచ్గా అవుతా అనే ఉద్దేశం మీదే చేశారా? ఎలా చూడొచ్చు అసలు? ఈ సర్పంచ్ ఎలక్షన్ అనేది ఈరోజు వచ్చింది. నేను చేసింది ఎమ్మెల్యే ఎలక్షన్ కంటే ముందు. ఎమ్మెల్యే అంటే 3 ఏళ్ళ కింద చేసిన పని 3 ఏళ్ళ కింద నువ్వు సర్పంచ్ అవుతావని మనం ఏ ప్రకారం ఆలోచిస్తాం? ఒక సర్పంచ్ ఎలక్షన్కి నేను నిలబడాలనుకుంటే ఒక్క కమ్యూనిటీ హాల్ మీరు లెక్కేస్తే కూడా 4 నుంచి 5 లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది. మళ్ళీ ఏ సర్పంచ్ నువ్వు 1 కోటి రూపాయల పని చేసినాక ఇంకా నువ్వు సర్పంచ్ కిందికి లెక్కకి వస్తుందా? అట్లా లేదు. ఊరికి మంచి చేయాలనేది మా వంతు సాయం మేము చేసినాం. మా కుటుంబం సాయం, నేను మా అన్న కానీ అందరం తలాయిని తీసుకొని అన్ని ఊర్లకి ఏమేమి సమస్యలు అన్ని తిరగడం జరిగింది. చివరిగా మీరు గ్రామంలో ఒక యువతగా ఉన్నారు. రాబోయే యువతకు మీరేం చెప్పబోతున్నారు? గ్రామంలో మీరు గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారు? ఇంతకుముందు నేను చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్క పథకం ప్రతి ఒక్క బీదవాడి నుంచి ప్రతి ఒక్క ఇంటికి అందజేయడమే మా ఫస్ట్ లక్ష్యం. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లులే కానీ, రేషన్ కార్డులు, రేపొద్దున ఇప్పుడు పెన్షన్లు, ఎన్నో రోజుల నుంచి వేరే లాస్ట్ ఉన్న సర్పంచులు కానీ, ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ కూడా ముసలోళ్ళ పైసలు రాయలేదు, పెన్షన్లు చేయలేదు, ఎటువంటి పనులు కూడా వాళ్ళు చేయలేదు. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు ఏ ఇంటికి పోయినా సార్ మాకు ముసలోళ్ళ పైసలు కావాలి, సార్ మాకు పెన్షన్లు చేయాలి, అన్ని హ్యాండిక్యాప్ పైసలు కొత్త కూడా అప్డేట్ చేయాలి ఎప్పటికప్పటికి. ఇవన్నీ కూడా మనం చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు యూత్ కూడా మా దగ్గర మీరు ఇప్పుడు చూస్తే దగ్గర ఒక 3 యువకులే, వార్డు మెంబర్స్ కూడా 3-4 యువకులే ఉన్నారు నాతో పాటు. అదేవిధంగా యువకులల్లో ఎందుకు ఈసారి ఇంత పోటీ నడుస్తుంది, అందరు రాజకీయం రావాలనేది ఎందుకు నడుస్తుందంటే, ఎన్నేళ్ళు ఇప్పుడు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వాళ్ళు ఆల్రెడీ 30-35 ఏళ్ళు రాజకీయం చేసిర్రు. వాళ్ళు మళ్ళీ 35 ఏళ్ళకి రాజకీయం చేస్తే ఊరు ఇట్లా ఉండదే. ఊర్లలో ఏం చేసాడు? ఇప్పటికి కూడా ఊర్లలో రోడ్డు లేని పరిస్థితి మనం చూస్తున్నాం, నీళ్లు లేని పరిస్థితి మనం చూస్తున్నాం, తిండికి కూడా లేని. ఈరోజు ఒక రోజుకి తిండికి కూడా వాళ్ళకి అది లేకుండా అందడం లేని వాళ్ళని కూడా మనం చూస్తున్నాం. మళ్ళీ 35 ఏళ్ళ నుంచి వాళ్ళు రాజకీయం చేస్తుంటే ఎందుకు ఆ పరిస్థితి మన ఊర్లో ఉంది? ఎందుకు దాన్ని మారవలేకపోయారు? ఎందుకు ఇంకా వాళ్ళ అన్యాయం జరుగుతుంది? ఎందుకు ఇంకా వాళ్ళు పైసలు దోసుకుంటారు? ఇలా కాదు, ఇప్పుడు ఈ యువకులు ముందుకు రావాలి, ముందుకు వచ్చి అలాంటి అవినీతి పరులని మనం తొక్కివేయాలి, తొక్కేసి వాళ్ళందరికీ న్యాయం జరిగేటట్టు మనం చూడాలి. అది ఆశాదీప్ రెడ్డి చెప్పింది. అయితే ముఖ్యంగా గత ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న
ప్రతి ఒక్క పథకాలను గడప గడపకు తీసుకెళ్తాము, గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పి ఆశాదీప్ రెడ్డి చెప్తున్న విషయం. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ కృష్ణతో రహీం, 6 టీవీ, కల్వకుర్తి, తాండ్రా నుంచి. కేసీఆర్ అధైర్యంతో ఫామ్ హౌస్ కే పరిమితమై